మెట్రో పెయిడ్ పార్కింగ్ మీద బాగుమన్న మెట్రో ప్రయాణికులు మేము చేస్తున్న ఆందోళన సీఎం రేవంత్ రెడ్డి దాకా పోవాలి, ఆయనకు మేము అంటే ఏందో చూపించాలి, మా సమస్యకు పరిష్కారం ఖచ్చితంగా చూపాలి అని గట్టిగానే మొత్తుకుంటున్నారు మెట్రో రైలు ప్రయాణికులు. అసలు ఇదంతా ఇప్పుడు ఎందుకు మొత్తుకుంటున్నారయ్యా అనంటే పార్కింగ్ ఛార్జీలను ఎన్నడూ లేని విధంగా ఇష్టాను రాజ్యంగా అడ్డగోలుగా పెంచిల్లు. అసలు ఎటువంటి నోటీసు లేకుండానే ఎప్పటి లెక్కనే మేము మెట్రో ఎక్కుదామని వచ్చేసరికి కింద బండి పెట్టే మొదల మాకు బోర్డు కనబడ్డది. అది మమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టింది. ఉన్నట్టు కొత్త రూల్స్ ఏందని చెప్పి మస్తు గరం అవుతున్నారు మెట్రో ప్రయాణికులు. ఇది ప్రభుత్వ స్థలం, ఇంట్లో పార్కింగ్ ఫీజులు వసూలు చేసుడు దారుణమైన నిర్ణయం. ఎల్ఎన్టీ డౌన్ డౌన్, ఎల్ఎన్టీ డౌన్ డౌన్, వి వాంట్ జస్టిస్, వి వాంట్ జస్టిస్ అంట నాగోల్ మెట్రో స్టేషన్ల ప్రయాణికులంతా బుధవారం ఒక్కసారిగా ఆందోళనకు దిగిండ్రు. ఇప్పటికే మెట్రో ఛార్జీలు ఎక్కువ ఉన్నాయిరా నాయన, మేము ఎట్లా బతకాలరా జీవుడా అని చెప్పి మేమేదో ట్రాఫిక్ తిప్పల కోసం అని చెప్పి మెట్రో రైళ్ల ప్రయాణం చేస్తా అంటే మళ్ళా ఈ బాధుడు ఎక్కదిరా నాయన, మమ్మల్ని ప్రశాంతంగా బతకనీయరా రేవంత్ రెడ్డి, నిన్ను గెలిపించిన పాపానికి మమ్మల్ని ఇట్లా గోసబుచ్చుకుంటావని చెప్పి మస్తు గరం కాబట్టిండ్రు ఈ ముచ్చట ఎరికైనోళ్ళు. పేడ్ పార్కింగ్ నిర్ణయాన్ని గట్టిగానే తప్పు పట్టిండ్రు. ఉప్పల్ డిపో పక్కన ఇప్పటి వరకు ఉచిత పార్కింగ్ సౌకర్యాన్ని ఎల్ఎన్టీ మెట్రో అధికారులు కల్పించనుండే. అయితే ఉన్నట్టుండి ఏం నోటీసు లేకుండానే పేడ్ పార్కింగ్ విధానాన్ని అమలు చేసిండ్రు. దీంతో నాగోలు స్టేషన్ దగ్గర వందలాది ప్రయాణికులు పెద్ద ఎత్తున నినాదాలు చేసుకుంటా ఆందోళనకు దిగిండ్రు. ఒక పెద్ద రచ్చ అయింది అక్కడ. లాస్ట్ మైల్ కనెక్టివిటీ లేకపోవడం వల్ల ఇంటి నుంచి మెట్రో వరకు వాళ్ళ సొంత బండ్లలోనే పోతున్నారు. కాకపోతే ఈ కారణంగానే టర్మినల్ స్టేషన్లైన నాగోలు, మియాపూర్, ఎల్బీనగర్, రాయదుర్గం, పేరడ్గౌండ్ వంటి ప్రాంతాలల్లో వేలాది వాహనాలను పార్కింగ్ చేస్తున్నారు. ఇక ఈ క్రమంలో పేడ్ పార్కింగ్ విధానాన్ని తీసుకురావాలనే నిర్ణయం ప్రయాణికులకు నచ్చలేదు. దాని మీద వాళ్ళు మస్తు గరం అవుతున్నారు. అయితే హైదరాబాద్ మెట్రో ప్రాజెక్టులల్లా నాగోలు, మియాపూర్ మెట్రో డిపోల ప్రాంతాలల్లో ఉన్నటువంటి పార్కింగ్ స్థలాల్లో ఏవైతే పేడ్ పార్కింగ్ విధానాన్ని మేము అమలు చేస్తున్నామని చెప్పి ఎల్ఎన్టీ మెట్రో అధికారులు బుధవారం ఒక ప్రకటన చెప్పిల్లు. ఎవరికి నోటీస్ లేదు. పొద్దుగాల మెట్రో ఎక్కుదామని బండి పెట్టేసరికి ఒక బోర్డు కనిపెట్టేసరికి నోరేలా పెట్టిల్లు. అగో గిదేంద్రో నాయన, ఎప్పుడు లేందుకు ఇప్పుడు కొత్తగా రూల్స్ ఏంది, ఇప్పటికే ఛార్జీలు ఎక్కువైపోయినాయి, ట్రాఫిక్ ఎక్కువైపోయినాయి, ఏం చేయాలనో అర్థం కాని పరిస్థితులలో ఏదో కదా అని చెప్పి మనం మెట్రో ఎక్కుదామని చూస్తే ఇప్పుడు గిన్ని ఛార్జీలతోని మనం ఏం బతుకుతాం? ఈ కింద బండి పైసలకే ఛార్జింగ్ పెడతావా, పైన టికెట్ కే పైసలు పెడతామా, మనకి ఏంది తిప్పలు అని చెప్పి మస్తు కోపమైనరు మెట్రో ప్రయాణికులు. అయితే ఆగస్టు 25 నుంచి నాగోలు పార్కింగ్ ల్యాబ్ల, అట్లనే సెప్టెంబర్ 1 నుంచి మియాపూర్ మెట్రో పార్కింగ్ ల్యాబ్ల పెయిడ్ పార్కింగ్ సేవలను అమలు చేయబోతున్నట్టు చెప్పుకొచ్చిల్లు మెట్రో అధికారులు. మెట్రో స్టేషన్ల కారు పెట్టి ఐటీ కారిడార్లకు ఆఫీస్కు పోతే తిరిగి వచ్చేసరికి 9 గంటల పైగా మాకు టైం పడుతుంది. దీంతో కార్ పార్కింగ్ 8 గంటలు దాటుతుంది. కాబట్టి ఫీజు 120 రూపాయలు కట్టాలి. అదే సమయంలో మెట్రో రైళ్ల ప్రయాణం చేసినందుకు ఇంకో 50 నుంచి 60 దాకా ఖర్చు అవుతుంది. ఇక అక్కడి నుంచి ర్యాపిడో బండ్ల ఆఫీస్కు పోతే 30 నుంచి 40 రూపాయలు అవుతాయి. ఇట్లా కార్ల వచ్చే మెట్రో ప్రయాణికుడు ఖర్చు దగ్గర రోజుకు 200 దానికి అవుతాయి. ఇంత భారాన్ని మేము మోసేది ఎట్లా అంట మెట్రో అధికారుల మీద ప్రయాణికులు గట్టిగానే వాగ్వాదానికి దిగిండ్రు. అసలు పార్కింగ్ ల్యాబ్ లో చాలా మౌలిక వసతులు కల్పిస్తున్నామని చెప్పి మెట్రో అధికారులు చెప్తున్నారు కానీ అసలు ఏం లేదు. అయితే వాహనాల దొంగతనానికి గురైనా, పాడైనా, డ్యామేజ్ అయినా, వాహనాలు విడివిడి భాగాలు దెబ్బతిన్నా అది మాది బాధ్యత కాదంటూ బోర్డు ఏర్పాటు చేసుడు మీద ప్రయాణికులు మండిపడుతున్నారు. అంటే పార్కింగ్ చేసినందుకు పైసలేమో దొబ్బుతారా? ఒకవేళ బండికి గానీ ఏమైనా డ్యామేజ్ అయితే మాత్రం మీకు సంబంధం లేదా? గిదేనా మీ పద్ధతి, గిదేనా మీ తరిక, గివేనా మీ సేవలు, గిందుకేనా మిమ్మల్ని ఎన్నుకున్నదని చెప్పి గవర్నమెంట్ సుతా దుయ్యబట్టబట్టిండ్రు అక్కడికి ఆవేశంగా ఊగిపోతున్నటువంటి మెట్రో ప్రయాణికులు. అయ్యా రేవంత్ రెడ్డి సారు, ఇక ఏదేమైనా ఈ సమస్యకు తొందరలో పరిష్కారం చూపకపోతే మాత్రం పెద్ద ఎత్తున పెద్ద రచన అవుతుంది. ఇక రోడ్లన్నీ మళ్ళా కిక్కిసిపోయి ట్రాఫిక్ జాములతో నిండిపోతుంది. మరి గింత ఖర్చు పెట్టుకుని మెట్రోలో పోవాల్సినంత గత్యంతరం ఎవరుకున్నది? హాయిగా పాటలు వినుకుంటా నిమ్మతంగా బండి మీద ఏదోటి వానికి ఇష్టం వచ్చిన జాగాలు ఆకుంటా ఇష్టం ఉన్నప్పుడు బండి తీసుకుంటా వాడే పోతాడు కదా. ఏం లేదు, ఒక టికెటే కదా అనే నిమ్మలంతో ట్రాఫిక్ తిప్పలు తప్పుతాయని చెప్పి కేవలం మెట్రోలో ప్రయాణం చేస్తున్నారు. కానీ మీరు గింతగానం గోస పెట్టుకుంటే మాత్రం ఇక వాళ్ళు పట్టించుకోరు మెట్రోను. తర్వాత ఒక ట్రైన్ అటు ఒక ట్రైన్ ఇటు, ఇక ఖాళీ ట్రైన్లనే మీరు తిప్పుకునే గత అవుతుంది. మీకు ప్రయాణికులను ఇబ్బంది పెడితే మీ బతుకు బస్ స్టాండ్ అవుతుంది అని చెప్పి గట్టిగానే గరమవుతున్నారు ఈ మెట్రోల తతంగాన్ని చూసి ఇసిగిపోయినటువంటి ప్రయాణికులు. మాకొచ్చే జీతం ఎంత, మేము బతికే బతుకులు ఎంత, రోజుకు మాకొచ్చే 500 రూపాయలు మీ మెట్రోకే పెట్టుకుంటే మేమేం తినాలి, మేమేం బతకాలి, మీరొద్దు మీ ట్రైన్ వద్దు, నిమ్మతంగా బండి మీదే పోతాం మేము అని అంటున్నారు ఇంకొందరు. చూడాలి మరి ఈ పంచాయతీ ఎక్కడికి పోయి ఆగుతుందో. ప్రయాణికులు చెప్పినట్టు రేట్లు ఏమైనా తగ్గిస్తారో మనకు మాత్రం ఏం తెలుసు.